తెలంగాణ జనానికి బాసులెవలు మీరే ఎప్పురి 2 ఏళ్ల కిందటి దాకా మనకు మనమే బాసులము, మనకు మనమే మాట్లాడుకున్నాము, మనకు మనమే నిర్ణయం తీసుకున్నాము. కానీ ఇప్పుడు ఢిల్లీ పెద్దలే బాసులు. అర్థమైంది అనోళ్ళ నేనేం చెప్తున్నాను. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాళ్ళు కేసీఆర్ సార్కు గీ స్కీమ్ పెట్టాలనిపిస్తే పెట్టేది, గిట్లా చేయాలనిపిస్తే చేసేది, జనం ఏది అడుగుతే అది సరే అని చెప్పేది. కానీ ఇప్పుడు షెయి పార్టీ పాలనలో ఎట్లున్నది, ఏది చెయ్యాలన్నా ఢిల్లీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. జనాలకు ఏం అవసరం ఉన్నా ఢిల్లీ వాళ్ళు చెప్తేనే చెయ్యాలి. ఏదన్నా పని ముంగడికి పెట్టుకోవాలన్నా ఢిల్లీకి పోయి ఆడ పర్మిషన్ ఇస్తేనే ముంగడికి పోతుంది. తుమ్మాలన్నా ఢిల్లీ అని దగ్గాలన్నా ఢిల్లీ 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 ఢిల్లీ. ఇక అందుకే మన రేవంత్ అన్న మల్లో మల్క ఢిల్లీతో పట్టిండు. విజయవంతంగా 49వ సారట. మరి ఈ తాప ఏం చేసుకొస్తాడో అరుచుకుందాం మనం. శ్రీమాన్ రేవంత్ సార్ వారిని సప్పు చేయక ఢిల్లీని ఒక ఇల్లు తీసుకొని ఆన్నే ఉండమంటే ఒక చిత్తమైతుందేమో అని అనిపిస్తుంది నాకు. తాపుకోసారి అచ్చుడు పోవుడు విమానాల ఛార్జీలు దండు అంటే దండు చెప్పో. సార్ ఈడికి వచ్చి చేసేది కూడా ఏం లేనేలేదు కూడా. ఇట్లనే అంటున్నారు మరి. కాదా మరి సారు వారు సీఎం అయినాక 20 నెలలల్లా 49సారి ఢిల్లీతో పట్టిండు. ఎందుకయ్యా అంటే అలా పార్టీ పెద్ద లీడర్లను కలిసేదందుకట. రాహుల్ బాబును గలవాలే, ఖర్గే సార్ను గనవాలే, సోనియమ్మకు దండం పెట్టి రావాలే. అటెనకచ్చి అలు అంటే ఊ, కూ అంటే కూ అని వాళ్ళకాలే. ఈసారి దేని గురించి అంటారా? బీసీ రిజర్వేషన్ల గురించి అట. ఇక వాళ్ళు పర్మిషన్లు ఇవ్వాలి కావచ్చు సార్కు. కాదు, మొన్న ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చినాయి అన్నట్టే చేసిరు. పాలాభిషేకాలు కూడా చేసుకున్నారు. అసలు ఆ ఆర్డినెన్స్ తోనే అయ్యేది కాదు, అది కాని పని అని ఎంతో మంది చెప్పిరు. నేను కూడా వివరంగా చెప్పిన ఎట్లా అక్కరకు రాదో. ఇక సార్కు కూడా అర్థమైనట్టున్నది ఆర్డినెన్స్ కథ ఏందో. అందుకే ఇక ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ ఎంపీలకు బీసీ రిజర్వేషన్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుకుంటా పోయిండోళ్ళ. వాళ్ళు సరే అంటే అవుతుందట. ఇక చెప్పురి కథ. అసలు బీసీ తీర్మానానికి ముద్ర కొట్టవలసింది సెంటర్ సర్కారా, కాంగ్రెస్ ఎంపీలా? జనాలు మరీ గంత అమాయకులని అనుకుంటుండ అయ్యింది. అసలు నాకు ఒక అనుమానం కొడుతుంది. బీసీ బిల్లును రాష్ట్రపతి మళ్ళా వాపస్ పంపిర్రా? అగర్సే పంపితే రాష్ట్రపతి మేడం ఎందుకు పంపింది, ఏమేం తప్పులున్నాయని చెప్పి పంపింది? అది జనాలకు చెప్పవలసిన జిమ్మెదారీ రేవంత్ సార్ మీద ఉన్నది కదా. చెప్పలే, మరి ఎందుకు దాస్తున్నట్టు? మరి ఇప్పటికిప్పుడు ఢిల్లీకి ఎందుకు పోతున్నావు సారు అంటే బీసీ రిజర్వేషన్లను సాధించుకునేందుకే పోతున్నా అంటుండు. మరి గట్లా ఢిల్లీలో సాధించుకుంటే మరి ఇన్నొద్దులు పెట్టిన కమిషన్లని, నివేదికలని, అసెంబ్లీల బిల్లులని, ఆర్డినెన్స్లని గిట్ల ఎందుకు నాటకం ఆడినట్టు? గట్టనే కొడుతుంది మరి సారు వారి 49సారి ఢిల్లీతో పడితే. అసలు రిజర్వేషన్లు మొత్తం 50% దాటనే దాటొద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. అగర్సే దాటితే రాజ్యాంగ సవరణ చెయ్యాలి, సెంటర్ సర్కార్ వాళ్ళని డిమాండ్ చెయ్యాలి. గదంతా ఇడిచిపెట్టి ఆర్డినెన్స్ పేరుతోని మందిని మత్పరిచింది. జనాలకు కూడా అర్థమయ్యే వరకల్లా ఇంకో నాటకం రెడీ చేసి చలో ఢిల్లీ అనుకుంటా అక్కడి చేయి పార్టీ ఎంపీలకు రిజర్వేషన్ల గురించి చెప్తాడట. గిట్లున్నది సారు వారి చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు అని అంటురు మరి బీసీ సంఘ పోళ్ళు.